ఈ లోకంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి మనిషి ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నాడు. సమస్య లేని వ్యక్తి అంటూ ఈ లోకంలో ఎవరు లేరండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధమైన సమస్య అనేది ఉంది. ఈ సమస్య నుంచి మనం ఎట్లా విడిపించబడాలి? మన వాక్యంలో చూసుకుంటే కీర్తన గ్రంథము 40 అధ్యాయము 1, 2 చూసుకుంటే జిగడగల ఊబిలో నుంచి ఆ ఊబిలో మనం పడ్డామంటే పైకి రాలేమండి. అదేవిధంగా మనం పాపం అనే ఊబిలో పడితే మనం పైకి రావడం అది కష్టం. అది రాలేము. అది దేవుని యొక్క మహా గొప్ప అభిషేకం. దేవుని యొక్క శక్తి మనల్ని బయటికి తీసుకొని వస్తుంది. త్రాగుడు యొక్క బానిసలో ఉన్నావా? త్రాగుడు నుంచి ఏ విధంగా విడుదల పొందాలని ఆశిస్తున్నావా? ఎన్నిసార్లు మానాలని అనుకుంటున్నావు, అయినా కానీ మానలేకపోతున్నావా? అది దేవుని యొక్క అభిషేకం నీ జీవితంలో అద్భుతం చేయబోతుంది. కాబట్టి మనం ఎప్పుడైతే విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే దేవుని యొక్క అభిషేకం నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. త్రాగుడు యొక్క బంధకాలను విడిపిస్తుంది. త్రాగుడు యొక్క సంఖ్యలను విడిపిస్తుంది. త్రాగుడు కట్లను విడిపిస్తుంది. దేవుని యొక్క దేవుని యొక్క అభిషేకం నీ జీవితంలో కార్యం చేస్తుంది. నువ్వు నూతన వ్యక్తిగా, నూతన మనసుగా, నూతన వ్యక్తిగా, నూతన నూతన హృదయంతో, నూతన మనసుతో దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి త్రాగుడు యొక్క బంధకాల నుంచి నువ్వు విడుదల పొందుతావు.